హాయ్ ఫ్రెండ్స్, కుడుముల పండుగ వచ్చేసింది కదండి. కుడుములు చేసుకుంటున్నాను. 2 గ్లాసులు నేను సద్దలు తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. 5 గంటలు నానబెట్టాలి. బొబ్బర్లు అండి, టీ గ్లాస్ సగం బొబ్బర్లు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న సద్దలని క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. నేను బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు నానినాయి కదండి, అవి వేసుకోవాలి తగినంత. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది తినేటప్పుడు, అక్కడక్కడ పళ్ళకు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 2 గ్లాస్ తీసుకున్నాను కదండి సద్దలు. 1 గ్లాస్ నేను బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం తీసుకొని కరగబెట్టుకున్నానండి. కరగబెట్టుకొని అందులో ఏమన్నా డస్ట్ ఉంటుందేమో అని జల్లేసుకున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. మంచి కింది మీది కానీ మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను. మంచిగా షేప్ మంచిగా రావాలండి. మీకు ఏ టైప్లో కావాలంటే అప్పలా కావాలంటే అప్పలా చేసుకోండి, ఇలా కావాలంటే ఇలా చేసుకోండి. నేనైతే అప్పలా చేసుకున్నాను, ఇలా చేసుకున్నానండి. మీకు ఏది ఇష్టం ఉంటే అలా చేసుకోండి. పిల్లలకు కూడా రోజు ఒక లడ్డు తినిపిస్తే చాలా మంచిదండి. విటమిన్స్, మంచిగా ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయండి. వచ్చింది కదా, పిల్లలకు మంచి బలమైన ఫుడ్ అండి. త్వరలో నేను సద్దలతో లడ్లు ఎలా చేస్తారో అది కూడా పెడతానండి. అంతేనండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు వేసుకోవాలి. 30 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇడ్లీ పాత్రలో అన్నీ ఏమి ఉంటే అన్నీ వేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. 30 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయిందండి. అంతేనండి, సింపుల్ అయిన సద్దల కుడుములు.